ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని, ఆసుపత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమీక్షలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గేల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తక్షణం ప్రజలకు అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని, మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా ప్రజలు పానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్ లభ్యత పెరిగేలా చూడాలని తెలిపారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తారక రామానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వడ్డిస్తున్న భోజనంపై విద్యార్థులను మంత్రి లోకేష్ ఆరా తీశారు. భోజనం రోజు బాగోవటం లేదా, ఆ ఒక్కరోజే బాగోలేదా అంటూ విద్యార్థులను ఈ సందర్భంగా ప్రశ్నించారు లోకేష్. పాఠశాలలో భోజనం బాగుంటుందంటూ మంత్రికి బదులిచ్చారు విద్యార్థులు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆ తర్వాత సమీపంలోని ఓ అంగన్వాడీ కేంద్రాన్ని సైతం ఆయన సందర్శించారు. అందులోని చిన్నపిల్లలతో లోకేష్ ముచ్చటించారు. ఆ తర్వాత పాఠశాల స్థితిగతులపై మైలవరం ఎంఈఓ హెడ్ మాస్టర్తో లోకేష్ మాట్లాడారు. ఆ క్రమంలో తనతో పాటు తెచ్చిన నివేదికపై ఎంఈఓతో లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రి లోకేష్ ఈ పాఠశాలను సందర్శించారు. లోకేష్ పర్యటనపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. మంత్రి లోకేష్ రాకను తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు మైలవరానికి పరుగులు తీశారు. ఇప్పుడమ్మా ప్రతిరోజు ఒక టీచర్ గారు రుచి చూడాలనేది మనం ఒక రూల్ పెట్టాం కదా, అది ఎంతవరకు ఎఫెక్టివ్గా జరుగుతుందమ్మా? మీ అభిప్రాయం ఏంటి? సో మీకు వారానికి 2 సార్లు చూడాలి అంతే కదా, 6 రోజులు కదా, సాటర్డే హాఫ్ డే. సో 6 రోజులు మీరు చూడాలంటే మీకు వారానికి 2 సార్లు చూడాలి. మీరు వేసుకుంటున్నారా డ్యూటీలు? ఎవరు చూడాలి ఏంటని? ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఫర్దర్గా? భోజనం చేసావు కదా, ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా, అంత తిన్నా. పిల్లలంతా నేను తినలేనమ్మా, అందుకే. మీరు పెరిగే వయసురా, మీరు ఎంత తిన్నా పర్లా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఒక నిమిషం ఒక్కొక్కరు మాట్లాడాలి. ఇక్కడ 4th 5th ఉన్నారా? ఓకే, 4th వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఓకే, గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. మీకు? తెలుగు. ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదా ఎవరికి ఇక్కడ? సైన్స్? ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎడ తెలుసుకోవాలి భోజనం గురించి. ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దు. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 ఇయర్స్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకున్నాం.
సార్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాజరైన కడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహణ నిమిత్తం 200 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే, కూటమి ప్రభుత్వం మొదటి 2 ఏళ్లలోనే 878 కోట్లు మంజూరు చేసి ఖర్చు చేయడమైందని పేర్కొన్నారు. 2026 ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా O&M పనులు చేపట్టాలని కోరారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవి పటేల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తో భేటీ అయింది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సీఎస్ తో భేటీ అయ్యి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నది సీఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలోనే ఒక ఉత్తమమైన ఆధునిక రాజధాని నిర్మించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ శరవేగంగా ప్రజా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతోందని ఎన్డీసీ బృందానికి వివరించారు. ఎన్డీసీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన ఎంవి పటేల్ మాట్లాడుతూ, ప్రతినిధి బృందం వారి కోర్సు అధ్యయనంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అనేక అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు. ఎన్డీసీ ప్రతి ఏటా 47 వారాల జాతీయ భద్రత వ్యూహాత్మక అధ్యయన కోర్సును నిర్వహిస్తుందని, ఇది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో ప్రారంభమై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని వివరించారు. ఈ సమావేశంలో బ్రిగేడియర్లు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, కృష్ణకాంత్ శర్మ, రోహిత్ చలపతి, బినేష్ కుమార్ పాండా, రవీంద్ర సింగ్ చేమ, బ్రిగేడియర్ జనరల్ సబ్సెడా దూబా, యుఎన్డీసో కమాండర్ జతిన్ సింగ్, ఎయిర్ కమాండర్ అలెగ్జాండర్ మాథ్యూ, కల్నల్లు అజయ్ గురుంగ్, కీనెత్ ఆర్ హెర్రింగ్ డైన్తో పాటు ప్రియంవద శర్మ, డిఐడి అరుణ్ సింగ్, రాజశేఖర్ ఎన్, లెఫ్టినెంట్ కల్నల్ జంషిద్ ఖలీలో తదితర ప్రతినిధి బృందం ఉన్నారు. సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రైతు సోదరుల కోసం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతన్నలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై ఆయన ఆరా తీశారు. మెజారిటీ రైతులకు నగదు జమైందని, సాంకేతిక కారణాల వల్ల 1-2 చోట్ల నిధులు రాని పక్షంలో వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మొదటి 2 విడతలు పడిన వారికి 3వ విడత కూడా ఖచ్చితంగా అందుతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు గడప దగ్గరికే పాలనను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ వారం రోజుల కార్యక్రమాన్ని రూపొందించిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 4,000 కలిపి మొత్తం నిధులను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. మానికొండ నుంచి తరిగొప్పల వరకు ఉన్న భారీ గోతులను పూడ్చేందుకు నిధులు కేటాయించామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 80% మేర గుంతల పూడ్చివేత పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20% కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కొత్త రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, గన్నవరం మెయిన్ సెంటర్, దావాజీగూడెం రోడ్ల కోసం కృష్ణా జిల్లా కలెక్టర్తో మాట్లాడి 4 కోట్లు మంజూరు చేయించామని వివరించారు. నున్న గ్రామంలో రోడ్ల విస్తరణకు 4.50 కోట్లు కేటాయించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరానని, ఆ నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైతన్న కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు రైతు గడప దగ్గరికి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం పిలిపివ్వడం జరిగింది. గతంలో వాలంటీర్ ఇచ్చిన పెన్షన్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇళ్లకెళ్ళి ఇచ్చినట్టే అన్నదాత సుఖీభావ నిధులు కూడా ప్రధానమంత్రి గారి 2,000, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చే 4,000 ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చే డబ్బుల్ని 3వ ఇన్స్టాల్మెంట్ని 4వ మీటింగ్ని ఫస్ట్ దర్శి, కమలాపురం, అలాగే మొన్న గోపాలపురంలో పెట్టిన తర్వాత మూడో విడత నిధుల్ని గన్నవరం నియోజకవర్గం
నున్న సరిహద్దు గ్రామంలో సూరంపల్లి తోటల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగా నేను గన్నవరంలో రైతు సోదరుల్ని నేను మధ్యాహ్నం కలిసాం. ఇవాళ మధ్యాహ్నం నున్న గ్రామ రైతులు కలుస్తున్నాం. ఏదో మా నున్న గ్రామం డెఫినెట్గా చాలా ముందుందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎందుకంటే చాలామంది డబ్బులు పడే ఉంటాయి అన్నారు తప్ప చూసుకొని పరిస్థితి. నున్న షావుకారులూరు, అలాగే ఈ గ్రామంలో 2-3 మాత్రం రాలేదని చెప్పారు. వాళ్ళ 2-3 అడ్రస్ చేయమని అగ్రికల్చర్ ఆఫీసర్ని చెప్పా. వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో 2 విడతలు పడిన వాళ్ళకి 3 విడత ఎట్టి పరిస్థితిలో పడతాయి. అదే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నా. వాళ్ళకి సరి చేసి ఇమ్మని కూడా అధికారులను ఆదేశించా. అలాగే నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఈయన ఇంటికి వస్తే ఈయన పర్సనల్ పని అడగకుండా ఈ వయసులో సాయిబాబా గుడి దగ్గర నుంచి లంబాటిపేటలో రోడ్డు వేసి పెట్టమని అడిగారు. ఇది ఎప్పటి నుంచో చాలా మందిని అడిగాం కానీ అవ్వలేదని చెప్పారు. ఎట్టి పరిస్థితి వేస్తానని పెద్దానికి చెప్పా. రాబోయే 7 నెలల్లో నిధులు చూసుకుని ఎట్టి పరిస్థితి ఆ రోడ్డు వేస్తాం. మడిచెర్లలో 90 ఏళ్ళ నుంచి ఎస్సీ కాలనీకి రోడ్డు పోయిందని 90 లక్షలు నాకు మైనస్ వచ్చినా ఆ ఊరిలో మడిచెర్లకు ఫస్ట్ టైం మేము డబ్బులు ఇచ్చా. రామవరపాడు కానీ అలాగే నారయ్యప్పారావుపేట కానీ ఇట్లా గ్రామాల్లో రోడ్లు బాగోని పరిస్థితి. అలాగే మానికొండ నుంచి తరిగొప్పల్లిలో రోడ్డు అయితే 3-4 అడుగులు గోతున్న పరిస్థితి. వాటన్నిటికీ నిధులు కేటాయించా. రాబోయే కాలంలో ప్రభుత్వం ఏఎంసీ నిధులు కూడా డొంక రోడ్లకు ఇస్తే బాగుంటుందని నేను కూడా మన అసెంబ్లీలో మాట్లాడా. రాబోయే కాలంలో డొంక రోడ్లు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆరుగాలం కష్టపడే వ్యవసాయదారుల కోసం, రైతు సోదరుల కోసం నెక్స్ట్ ముందు రోడ్లు దాదాపు ఈ నియోజకవర్గంలో అయితే 75% 80% గుంటలు పూర్తి చేసాం. గుండె ధైర్యం వైసీపీ ట్రేడ్ మార్క్ అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించారని తెలిపారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ క్యాడర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీ విలువలు, విశ్వసనీయతపై నిలిచిన పార్టీ అని అన్నారు. గుండె ధైర్యమే తమ ట్రేడ్ మార్క్ అని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిబద్ధతతో అమలు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, అవినీతి పెరిగిందని ఆరోపించారు. మహిళల భద్రత, ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చివరిగా ప్రజల మద్దతుతో మళ్లీ ముందుకు సాగుతామని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పట్లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకేం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం అధికారం తీసుకున్నప్పుడు మనకేదో ఒక గొప్ప రాష్ట్రం, ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ మనకు వచ్చింది కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి మనకి ఇచ్చిపోయినాడు. ట్రెజరీలో 100 కోట్ల రూపాయలు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ట్రెజరీ మనకిచ్చిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మధ్య మనం అధికారంలోకి తీసుకున్నాం. ఆ తర్వాత వరుసగా 2 సంవత్సరాలు కరోనా, ఎప్పుడూ ఊహించని సమస్యలు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఒక వైపున తగ్గుతూ ఉన్నాయి. కోవిడ్ సమయంలో అనుకోని ఖర్చులు పెరిగాయి. అయినా కూడా ఏ రోజు కూడా మనము ఈ సమస్యలన్నీ చూపించి ప్రజలకు ఇచ్చిన మాటను ఎగరగొట్టడానికి ఏ రోజు ప్రయత్నం చేయాల. ముందుగానే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ బడ్జెట్ అప్పుడే ఆ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము, ఏ నెలలో ఏ బటన్ నొక్కుతాము అని ముందే చెప్పి క్రమం తప్పకుండా ఖచ్చితంగా బటన్ నొక్కిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది లేదేమో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప. మన 5 ఏళ్ల పాలన కలిపి అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చినామని ఆధార్ నెంబర్లతో సహా చెప్పగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మనకు మాత్రమే చేయగలుగుతాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లకే మనం 3,31,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఏళ్లకే కమిటెడ్ అప్పులు, గ్రాస్ అప్పులు ఈ 2 కలిపితే 2 ఏళ్లకే 3,30,000 కోట్లు దాటాయి. కానీ ప్రజలకు మనం ఇంతకు ముందు చేస్తా ఉన్న అన్ని పథకాలు రద్దయిపోయినాయి. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 మాటలన్నీ కూడా మోసాలుగా తేలిపోయాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కేఎల్ రావు పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్ను నగర మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. తన పదవీకాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు తన 5 ఏళ్ల కాలంలో తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. తమ వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి పదంలో ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు.
విజయవాడలోని 46వ డివిజన్ కేఎల్ రావు పార్కులో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ను మేయర్ భాగ్యలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ గతంలో బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్తో కలిపి సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో తిరిగి అభివృద్ధి చేశామని చెప్పారు. గతంలో 19,37,000తో నిర్మించిన నిర్మాణాలు వరదల వల్ల పాడయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఆధునీకరణ పనులు, ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ర్యాంపులు వేయడం, లైనింగ్స్ మరియు మెట్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడం జరిగిందన్నారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన నేటితో తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని, తన పదవీ కాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించినందుకు చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తమ డివిజన్ అభివృద్ధికి సహకరించిన కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు మన విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లోన మన కేఎల్ రావు పార్కులో ఓపెన్ థియేటర్ అన్నది ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా 46వ డివిజన్ మా నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు రావటం జరిగింది. చాలా ఆనందంగా మా కేఎల్ రావు పార్కులో ఉన్న ఈ ఓపెన్ థియేటర్ అన్నది మేము 19,95,000 వ్యయంతో ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. బుడమేరు వరద రావటం జరిగింది. బుడమేరు వరదలో ఉన్న కేఎల్ రావు పార్కు మొత్తం బుడమేరు వరదల వల్ల పాడవటం జరిగింది. ఆఫ్టర్ బుడమేరు వరదల తర్వాత మనకి ఇక్కడ దాదాపు ఒక 40 లక్షలతోటి ఇండోర్ స్టేడియం గతంలో మనం నిర్మించుకున్నాము. అది కూడా పాడవటం జరిగింది. దాన్ని కూడా 4 లక్షల వ్యయంతో మళ్ళీ సరిచేసుకోవటం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి నడవడానికి వారధిలాగా ఉన్నవి కూడా పాడైనాయి. అవి కూడా 12 లక్షల వ్యయంతో జనరల్ ఫండ్తో అవి కూడా మనం నూతనంగా నిర్మించుకోవటం జరిగింది. ఈ ఓపెన్ థియేటరు లేకపోతే ఈ మనకి ఈ వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే మనకి పాత్వేస్ కానీ, అలాగే మనకి ఈ వారధలు కానీ ఇవన్నీ కలిపి ఒక 35 లక్షల వ్యయంతో మళ్ళీ మనం నూతనంగా పార్కుని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియం, చాలా చక్కగా ఇండోర్ స్టేడియం మనం నిర్మించుకున్నాము. అలాగే మనకి కేఎల్ రావు పార్కుకి మనకి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా, కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ కూడా మనం ఆధునీకరించుకోవటం జరిగింది. ఏదైతే 47వ డివిజన్ ప్రజలకి అన్ని రకాలుగా స్విమ్మింగ్ పూల్ కానీ, పార్కు కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియం కానీ, అలాగే ఓపెన్ థియేటర్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే కొండ ప్రాంతంలోన మాకు 25 సందులు అన్నవి మన 46వ డివిజన్లో ఉండడం జరిగింది. 25 సందుల్ని ఆధునీకరించడం అంటే ర్యాంపులు వేయడం కానీ, ల్యాండింగ్స్ కానీ, లేకపోతే మెట్లు కానీ పూర్తి స్థాయిలో నిర్మించడం అన్నది జరిగింది. 46వ డివిజన్ కార్పొరేటర్గా నేను ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత ఇన్ని రకాలుగా ఈ 46వ డివిజన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లానని చెప్పడానికి అతిశయోక్తి ఏమీ లేదు. గత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మేము మా కార్పొరేటర్స్, అధికారులు అందరం కలిసి పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి, అందులో మా డివిజన్, మా నాయకులు, మా 46వ డివిజన్ నాయకులు, ప్రజలు కూడా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం వలన పూర్తి స్థాయిలో మా నగరాన్ని కానీ, మా డివిజన్ కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకున్నానని ఆనందంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 17వ తారీఖు, గత 5 ఏళ్ల క్రితం మార్చి 18వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి మేయర్గా విజయవాడ నగరానికి రావడం జరిగింది. మార్చి 18, 2021లోన, ఇది 2026 మార్చి 17. ఈరోజు 5 ఏళ్ళ కాలం పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ రోజున కూడా నేను ఒక ఓపెనింగ్ చేసి ఈ పదవిని నేను పూర్తి స్థాయిలోన నిర్వహించాను అని గర్వంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతుందని టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని ఉద్ఘాటించారు. విజయవాడలోని వీఎంసీ కార్యాలయంలో కూటమి కార్పొరేటర్లు నెల్లిబండ్ల బాలస్వామి, ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, మహదేవ్ అప్పాజీ, మైలవరపు మాధురి, మైలవరపు రత్నకుమారి తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 నుంచి 24 వరకు కార్పొరేషన్లో పనులన్నీ ఆగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. 2021 నుంచి 26 వరకు 3 కమిషనర్లు పనిచేశారని, హెచ్ఓడీలు, వీఎంసీ ఉద్యోగులు అందరూ నగరాభివృద్ధిలో చేయూతనిచ్చారని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి కార్పొరేటర్లందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేశామన్నారు. మా కూటమి ప్రభుత్వం కార్పొరేటర్ల కాల పరిమితి ఈ టెన్యూర్కి రేపటితో ముగుస్తుంది. కావున మరి కూటమి
కార్పొరేటర్లందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నాకు 23వ డివిజన్ మరి గవర్నర్పేట ప్రాంతంలో 2014, 2021 రెండుసార్లు నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఓమహేశ్వరరావు గారికి, అలాగే నన్ను 2 సార్లు ఆదరించి నన్ను 2 సార్లు మంచి మెజార్టీతో గెలిపించిన మా 23వ డివిజన్ ప్రజలకు ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం అభివృద్ధి పనులు కార్యక్రమాలు మా శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. 2021 నుంచి 2024 వరకు 3 సంవత్సరాలు కార్పొరేషన్లో పనులన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడటం కూడా మనం చూసాము. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి మాకు 2021 నుంచి 26 దాకా 3 కమిషనర్లు ఇక్కడ పనిచేయడం జరిగింది. కమిషనర్లు కానీ, అలాగే హెచ్ఓడీస్ కానీ, కింది స్థాయి వర్కర్స్ కానీ, కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి మాకు విజయవాడ నగర అభివృద్ధిలో మాకు చేయూతనిచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కార్పొరేషన్ సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విజయవాడ నగరాన్ని మరి కూటమి ప్రభుత్వం మేము కార్పొరేటర్లుగా అందరం కూడా సమన్వయంతో మరి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ, ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే అక్కడ మేమందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ 18/3/2021 నుంచి మరి 17/3/2026 వరకు 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా మరి ఈరోజు మరి కూటమి సభ్యులందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కూడా మరి మా పాత 25వ డివిజను ప్రజలకి ఇండిపెండెంట్గా విజయవాడ నగరంలో ఒకే ఒక్కడిగా నన్ను గెలిపించినందుకు వారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా కూడా 2021లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీగా పశ్చిమ నియోజకవర్గంలో మరి 52వ డివిజన్ తరఫున పోటీ చేసి గెలవడం, మరి ఎదురుగాల్లో కూడా 2 గెలిపించడం ప్రజలు మరి వారికి ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా కూడా ఇవాళ ఈ వైసీపీ గవర్నమెంట్లో మరి నా డివిజన్లో అయితే పనులు జరగలేదు. మరి కూటమి వచ్చిన తర్వాత మరి ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అదేవిధంగా కూడా మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా డివిజన్లో వర్కులు బాగా జరగడం మొదలుపెట్టింది. అదేవిధంగా కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంప్లాయీస్ చాలా బాధపడేవాళ్ళు. ఏ సచివాలయ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి. ఏంటంటే ఈ బాధ చెత్త పన్ను. ఈ చెత్త పన్ను మీద చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ రాగానే మేము తెస్తామన్నారు. గవర్నమెంట్ మారింది, వెంటనే చెత్త పన్ను తీయటం, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు కూడా రోజు వెళ్ళి డబ్బులు వసూలు చేసి చెత్త ప్రభుత్వాలు చెత్త పన్ను వేస్తాయి. కానీ మంచి ప్రభుత్వాలు ఏంటంటే ఆ చెత్త పన్ను తీసేస్తాయి. అనైతికంగా నేను పార్టీ మారి ఉండొచ్చు, కానీ నైతికత లేని లీడర్స్ దగ్గర, ముఖ్య ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేయలేక ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా అంతకన్నా ఇప్పుడు చెప్పడం బాగోదు. 53వ డివిజన్లో నేను కార్పొరేటర్గా ప్రతినిత్యం డివిజన్లో గుడ్ మార్నింగ్ అంటూ వారానికి 5-6 రోజులు తప్పనిసరిగా పర్యటిస్తూ 100% డెవలప్మెంట్ అయితే డివిజన్ చేశాను. ఒకే ఒక్క వీధి సైతం వారి వీధి అని చెప్పి ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు రోడ్డు హైట్ అయితే వాళ్ళ ఇల్లు ఏదో కొద్దిగా మునుగుతాయి అంటే లో లెవెల్లో ఉండడం వల్ల ఒక రోడ్డు నేను శాంక్షన్ అయ్యి శంకుస్థాపన వరకు వచ్చి కూడా ఆగింది. 100% పనులు పూర్తి చేశానని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. నాకు ఈ డెవలప్మెంట్కి సహకరించిన తోటి మా కౌన్సిల్ సభ్యులకి, అలాగే ముఖ్యంగా అధికారులకి, మేము ఏదైతే సమస్య జెన్యూన్గా చెప్తామో వాళ్ళు తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారానికి నిజంగా మాకు పూర్తిగా సహకరించారు.
పార్టీలతో సంబంధం లేకుండా మేము అధికార పక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి కూడా తప్పనిసరిగా మాకు సహకారం చేయడం జరిగింది. అలాగే ఈ కౌన్సిల్ గురించి చెప్పాల్సి వస్తే నేను వైసీపీలో ఉన్నప్పుడు, అలాగే తర్వాత ఈ కూటమిలోకి వచ్చినప్పుడు వాళ్ళు పక్షపాతంతో వ్యవహరించిన మాట వాస్తవం. వాళ్ళు ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికే కాకుండా పార్టీల మీద ప్రతీకారాలు తీర్చుకోవడానికి కౌన్సిల్ను ఉపయోగించుకున్నారు. ఒకే సమస్యని ఒక అధికార పక్షం పెడితే ఒకలాగా, ప్రతిపక్షం పెడితే ఒకలాగా చేయడం అనేది నిజంగా ఈ విజయవాడ నగర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ముస్లిం మైనార్టీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి షాదీఖానా నిర్మించి ఖబర్స్థాన్లను అభివృద్ధి పరిచిన ఘనత సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుదేనని ఆయన తనయుడు బోండా రవితేజ తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. రానున్న రంజాన్ పండుగను పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాలన్నీ డివిజన్లలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 21వ డివిజన్ పరిధిలోని సూర్యారావుపేటలో పార్టీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి కార్యాలయం వద్ద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తనయుడు రవితేజ, ఫ్లోర్ లీడర్ బాలస్వామి పాల్గొని రంజాన్ తోఫాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావును సెంట్రల్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిపించారు. ఇందులో ముస్లింల పాత్ర కూడా కీలకమన్నారు. వారి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ముస్లింల కోసం షాదీఖానా నిర్మించడమే కాకుండా కబ్రస్థాన్లను కూడా అభివృద్ధి పరిచారని గుర్తు చేశారు. ఇమాం మౌజంలకు ప్రభుత్వం తరపున వేతనాలు అందజేస్తున్నారని వివరించారు. పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారికి తోఫాలను అందజేస్తున్నామని వివరించారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు ముస్లింలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లో కూడా ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ తోఫాని అందజేయాలనే ఒక ఉద్దేశంతో మరి అందులో భాగంగానే ఈరోజు 21వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ తోఫాని అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఆయన హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి బోండా ఉమా గారు 2014-19 ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంగా శాసనసభ్యులు అయినప్పుడు మరి ముస్లిం సోదరులందరికీ కూడా వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి షాదీఖానా అయితే కానివ్వండి, కబ్రస్థానా కానివ్వండి, అనేక మసీదుల్ని అభివృద్ధి చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాడు ప్రతి రంజానికి కూడా ప్రభుత్వ తరపున తోఫా ఇవ్వటం, మైనార్టీలలో పెళ్ళంటే 50,000 రూపాయలు ప్రభుత్వం తరపున ఇవ్వటం, ఇలాంటి ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పుడూ కూడా మైనార్టీలకి అండదండగా నిలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా 2024లో ఏదైతే ప్రజలు మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అనేక మంది శాసనసభ్యుల్ని ఈ మన అసెంబ్లీకి పంపించి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దృష్టిలో వాళ్ళకి అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఇప్పుడు ఇమాములకు కానీ మౌలాలకు కానీ ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి వాళ్ళకి ఒక శాలరీ ఫిక్స్డ్గా ఇచ్చి 15,000 నుంచి 20,000 రూపాయలు వాళ్ళందరికీ ఇచ్చే మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం చాలా సంతోషం. మరి మైనార్టీలు అందరికీ కూడా, మా ముస్లిం సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నా తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పవిత్ర మాసంలో ఏదైతే మనకి అల్లా చెప్పిన మంచి పవిత్ర గ్రంథమైన ఖురాన్ ద్వారా ఏదైతే మనకి మంచి నీతులు సూతులు చెప్పారో వాటన్నిటినీ కూడా మనం రోజువారీ మన దినచర్యలో అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా తరపున సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా రంజాన్ పండగ చేసుకుంటున్నారు ముస్లిం సోదరులు. రేపు 19వ తారీఖు ఈ మాసం అంతా కూడా పవిత్ర మాసం, రంజాన్ మాసం అంటే పవిత్ర మాసం. మరి ముస్లిం సోదరుల పక్షపాతి మా శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు. మరి బోండా ఉమామేశ్వరరావు గారు 2 కోట్ల రూపాయలతో కబ్రస్థానాలని అభివృద్ధి చేసినటువంటి ఘనత సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామేశ్వరరావు గారి. 1,30,00,000 పెట్టి ఏలూరు రోడ్లో ఉన్నటువంటి కబ్రస్థాన్ని ఆధునీకరించి చాలా చక్కగా దాన్ని రెన్యువేషన్ చేసిన ఘనత కూడా బోండా ఉమామేశ్వరరావు గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ముస్లిమ్స్కి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చిందన్నా కానీ వెంటనే స్పందించి వాళ్ళకు నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు. మరి ఈరోజు రంజాన్ పండగ కాబట్టి పేద ముస్లిం మహిళలకు
మరి పేద ముస్లిం సోదరులకు అందరికి కూడా 23వ డివిజన్లో ఉండేటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు మా యువ నాయకుడు యువ న్యాయవాది అయినటువంటి పేద ప్రజల ఆశాజ్యోతి మా చిన్నారి బోండా రవితేజ గారి చేతుల మీదుగా మరి రంజాన్ తోఫాలు బోండా ఉమా గారు పంపించినటువంటి రంజాన్ తోఫాలని మరి రవితేజ గారి చేతుల మీదుగా ఇవ్వటం మా డివిజన్లో చాలా సంతోషంగా ఉంది. పేద ముస్లింలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మరి సుమారుగా ఒక 60-70 మందికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు మంచి సరుకులన్నీ కూడా అందించడం జరిగింది. ఎందుకంటే రేపు రంజాన్ వాళ్ళు ఘనంగా నిర్వహించుకోవాలి, వాళ్ళు కూడా చక్కగా ఈ తిను పదార్థాలు తయారు చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో లేని వారికి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇవ్వటం జరిగింది. మరి ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ శాసనసభ్యులుగా బోండా ఉమేశ్వర గారిని మరి 3 సార్లు ఈ డివిజన్లో మెజార్టీ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్గా నాకు 2 సార్లు డివిజన్లో మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈ డివిజన్లో మరి బోండా ఉమా గారు అంటే ముస్లిమ్స్ అందరూ కూడా చేకొట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఉమా గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా అల్లా ఆశీస్సులతో బాగుండాలని, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలని, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరి సోదరుమందరూ కూడా తెలియజేసుకుంటాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.